రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితను ఈడీ అధికారులు నేడు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు మరో 3 రోజుల పాటు కస్టడీని కోరారు. అయితే వారి విజ్ఞప్తి మేరకు కోర్టు మరో 3 రోజుల పాటు కస్టడీ పొడిగించినట్లుగా వెల్లడించింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గురు ఏదైతే కవితకు రౌజ్ రెవెన్యూ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే తన ఆరోగ్యం బాగలేదు, బీపీ కూడా ఎక్కువ ఉంది. తన మెడికల్ రిపోర్ట్లు ఇవ్వడం లేదు ఈడీ అధికారులు, వాటిని ఇప్పించాలి అని చెప్పి ఆమె కింద కోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో ఆ పిటిషన్ ఇంకా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. గతంలో కోర్టు ఇచ్చిన 7 రోజుల కస్టడీ ముగియడంతో ఆ ఈడీ అధికారులు ఆమెను భారీ బందోబస్తు నడుమ రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కవిత సరిగ్గా విచారణకు సహకరించలేదని, కేవలం ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా మౌనంగా ఉండిపోయింది. వాటికి సంబంధించిన వీడియో కాపీలన్నింటినీ కూడా, విచారణ నేపథ్యంలో ఉన్న వీడియో కాపీలన్నింటినీ కూడా ఈడీ అధికారులు ఈ రౌజ్ అవెన్యూ కోర్టుకు అందజేశారు. దీన్నే కాకుండా ఈ కేసులో మరింత విషయాలు రాబట్టే అవకాశాలుంది. మరో పక్కన ఈ ఢిల్లీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కావడం, ఆమెను వీరిద్దరిని కలిపి విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయని ఈడీ అధికారులు ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారో, దీంతో వారు మరో 5 రోజులు కస్టడీ కావాలని కోర్టును కోరడంతో కోర్టు మరో 3 రోజుల పాటు కవితను ఈడీ అధికారులకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు నుంచి నేరుగా మరోసారి ఢిల్లీ ఈడీ కార్యాలయానికి కవితను తరలించనున్నారు. ఈ 3 రోజుల పాటు కవితని ఆ తర్వాత ఈ ముఖ్యమంత్రి ఏదైతే 6 రోజుల పాటు కస్టడీ ఇవ్వడం జరిగిందో అరవింద్ కేజ్రీవాల్, వీరిద్దరినీ కలిపి కోర్టు ఈడీ అధికారులు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లిక్కర్ పాలసీ వ్యవహారానికి సంబంధించి కింగ్ పిన్ అరవింద్ కేజ్రీవాల్ అయితే సౌత్ ఇండియా గ్రూప్ అధినేత్రి. మొత్తం ఈ ఈ కుంభకోణ వ్యవహారానికి సంబంధించి ఆర్థికంగా మొత్తం వ్యవహారాలంతా నడిపించింది కవిత అని ఈడీ భావించడమే కాదు, దానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించిన నేపథ్యంలో వీరిద్దరిని కలిపి విచారణ చేస్తే మరింత విషయాలు వచ్చే అవకాశాలు ఉంటాయని ఈడీ భావిస్తుంది. మొత్తానికి కవితకి మరో 3 రోజులు ఖచ్చితంగా ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క కవిత పిఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం మరోసారి తీసుకొని ముగ్గురిని ఒకేసారి విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే గతంలో జైల్లో ఉన్నారో వారి స్టేట్మెంట్లన్నింటినీ కూడా రికార్డ్ చేయడం ఇప్పటికే జరిగిపోయింది. బెయిల్ అప్రూవల్ గా మారి బెయిల్ మీద బయటకు వచ్చిన వారందరినీ కూడా విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు ఇప్పటికే వారికి నోటీసులు కూడా ఇచ్చారు. అంతేకాకుండా కవితకు సంబంధించిన పిఏ, ఆ తర్వాత ఆమె అసిస్టెంట్లను కూడా ఈడీ అధికారులు విచారణ చేపట్టడం జరిగింది. ఆ కవితకు సంబంధించిన ఏదైతే ఈ స్కామ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది కాబట్టి అటు ప్రభుత్వానికి కూడా 2200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సో ఈ విచారణలో వీరిద్దరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఒక రకంగా విచారణ చూస్తే ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా బయట బెయిల్పై ఉన్న అప్రూవల్ గా మారిన వ్యక్తులను పిలవడమే కాకుండా మరికొంతమంది విచారణలు వెళ్ళడైన మరికొంతమంది పేర్లు ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ఈడీ అధికారులు కస్టడీకి విచారణకు పిలిపించి వీరందరి సమక్షంలోనే ముందుగా విడిగా విచారణ చేపడతారు. ఆ తర్వాత వారు చెప్పే సమాధానాలు కనుక పొందడం లేకుంటే వారందరినీ కలిపి విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా వీడియో రికార్డింగ్ ఖచ్చితంగా జరుపుతారు. గురు, థ్యాంక్ యూ కృష్ణ.